ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ ప్రకటించింది. ఇప్పటికే సిపిఐ పొత్తు కోసం సంప్రదించగా కాంగ్రెస్ నేతలు కూడా నిన్నే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణతో మాట్లాడారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. టీఆర్ఎస్ కు అభ్యర్థులు లేకే కాంగ్రెస్ టీడీపీ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తున్నారంటున్న రావులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించడమే కాదు, పార్టీ ఆఫీస్లో దీనిపైన పెద్దగా చర్చ జరగట్లేదు. అంటే నాయకులు ఎక్కడో సమావేశం అవుతున్నారు, ఏదో చర్చ జరుగుతున్నట్లు మాత్రం తెలుస్తుంది. వాస్తవానికి అసలు పోటీ ఉంటుందా లేదా అనే అంశాలపైన టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, తెలంగాణలో మీరు పోటీ చేయబోతున్నారా? మొన్న పొలిట్ బ్యూరో సమావేశం విజయవాడలో జరిగినప్పుడు మేము హాజరైన, నేను, రమణ గారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మేము హాజరైనాం. దాంట్లో ఓపెనింగ్లోనే పార్టీ అధ్యక్షుడు చెప్పింది ఏమంటే, తెలంగాణకు సంబంధించి మీరు అక్కడ సమాలోచనలు చేసుకోండి, అందరితో మాట్లాడండి, ఎట్లా వెళ్తే బాగుంటుంది అనేది మీరు నిర్ణయం తీసుకోండి, మాకు సమాచారం పెట్టండి, అవసరమైన సహాయ సహకారాలు అడ్వైజ్ మేము ఇక్కడికి వెళ్ళి చేస్తామని వారు చెప్పడం జరిగింది. రమణ గారు చేస్తున్న ఎక్సర్సైజ్ కూడా ఇప్పటిదాకా అన్ని విభాగాల వారితో రాష్ట్ర జిల్లా స్థాయి నాయకత్వంతో మాట్లాడడం జరిగింది. అట్లే మనం ఎక్కడ పోటీ చేయగలుగుతాం అనేది కూడా ఒక దీని మీద ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చే ప్రయత్నంలో ఆయన మిగతా సభ్యులంతా ఉన్నారు. ఈలోపు సిపిఐ పార్టీ మాతో సంప్రదించింది. అఫీషియల్గానే వాళ్ళు మాట్లాడినారు, కలిసి పోటీ చేస్తే కూటమిని కొనసాగిస్తే బాగుంటుంది అనేది సిపిఐ నుండి వచ్చిన సూచన. దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ స్వతంత్రంగానే ఎన్నికలకు పోతామన్న భావన, వాళ్ళు 17 సీట్లకు పోటీ చేస్తామని చెప్పినారు. ఆ తదుపరి నిన్న కుంతియా గారు రమణ గారితో మాట్లాడినారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆయన ఈ స్టేట్కి సంబంధించిన ఇన్ఛార్జ్ మాట్లాడినారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా, పిసిసి అధ్యక్షుడు కూడా రమణ గారితో మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడినారు. మరి ఆ చర్చల సారాంశం ఇంకా లేదు, ఎందుకంటే కొనసాగుతాయి ఇవి. ఇప్పుడు కాంగ్రెస్ టచ్లోకి వచ్చింది అంటున్నారు. అంటే 3 రోజుల సమయం ఉంది, అందులో నామినేషన్కి 1 రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో కసరత్తు ఎంతవరకు పోతుంది? మీ సీట్ల పంపకాలు కావచ్చు, ఎలా ఉండబోతుంది సార్? మా వైపు నుండి కొంత ఎక్సర్సైజ్ జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు ఆయా స్థాయిల్లో నాయకులందరితో మేము మాట్లాడడం జరిగింది. కొంత ప్రిపేర్డ్నెస్ను కూడా మా వాళ్ళలోన కనిపించింది మాకు. అట్లే ఉదాహరణకు ఖమ్మంలో మేము నామా నాగేశ్వరరావు గారు అభ్యర్థి అన్న భావన మాకుండే. ఆయన కూడా ఒక దశలో పోటీ చేస్తే పార్టీ చెప్తే అన్న ఆలోచన ఆయనకుండే. సడన్గా నిన్న చూసినాం ఏం జరిగిందో. నామా నాగేశ్వరరావు గారే టీఆర్ఎస్ అభ్యర్థి అయిపోయాడు. నామా నాగేశ్వరరావు గారిని మొన్న ఓడించమని అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ప్రసంగాలు కూడా మనం విన్నాం. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా పౌచింగ్ అంటారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా చెప్పిన ఉపన్యాసాలు ఏంటంటే ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేరు. మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే టీఆర్ఎస్కు సరైన అభ్యర్థులు లేరు. అందుకే టీడీపీ నుండి నామా నాగేశ్వరరావు గారిని, వెంకటేష్ను చెన్నూరులో మొన్న కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసిన వెంకటేష్ తీసుకొని పెద్దపల్లిలో అభ్యర్థులను చేయటం కానీ, మిగతా చోట అంతా బడా పారిశ్రామికవేత్తలను తెచ్చినారు. దానికి టీడీపీ చెప్తుంది ఒకటే, ఏదైతే అంటే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నామని చెప్పినప్పటికీ ఇప్పుడు మాతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పరిస్థితులు మారే అవకాశం ఉంది. కాంగ్రెస్తో కలిసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుందని చెప్పి టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులు కూడా చేజారకుండా కొన్ని జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే ఏదైతే ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విషయంలో జరిగినటువంటి ఏదైతే అంటే టీఆర్ఎస్ కి వెళ్లి ఆయన మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేసినట్లు ప్రకటన, ఇవన్నిటి నేపథ్యంలో వీళ్ళ అభ్యర్థుల విషయంలో కూడా కొంత జాగ్రత్త పడుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది టీడీపీకి సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో రాజు, ఎన్టీవీ.